మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రసాద్ బాబు తెలుగుదేశం కార్యాలయం వద్దున్నాము. ప్రసాద్ బాబుకి రాజంపేట పార్లమెంటు పదవి అందుకున్న మరియు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కేకు కటింగ్లు, బ్యాండ్ బజాలతో, పాలాభిషేకంతో, గజమాలలతో భారీ ఎత్తున సన్మానం కార్యక్రమం చేస్తున్నారు. చూద్దాం రండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నన్ను రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులుగా ప్రకటించినట్లు టీవీ మాధ్యమాల్లో నిజంగా చాలా సంతోషకరమైన రోజు. పార్టీలో దాదాపు 30 సంవత్సరాల నుంచి కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు నాకు జిల్లా అధ్యక్ష స్థానం, రాజంపేట పార్లమెంట్ అధ్యక్ష స్థానం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అన్నమయ్య జిల్లా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ పదవిని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నిజమైన కార్యకర్తలకు, పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడతానని, వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేయకుండా వాళ్ళ అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ప్రతిష్టతకు, ప్రజల్లో తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోయి 2029లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా, లోకేష్ బాబును ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రయత్నిస్తానని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.